నా పద్య కావ్యాలు, నా 18 పద్య కావ్యాలు రసూల్, ఇవి నా 18 పద్య కావ్యాలు రసూల్. రసూల్, ఇవి నా బాల్య కౌమార దశల్లో తనువు దాల్చుకున్న సాంప్రదాయ జాతీయ పుష్పలతలు. వీటి సౌరభాల గుబాళింపులే నరహంతకుడైన గజనేని ఆకర్షించాయి. పోనీ ఇవి ఈ పుణ్యభూమిలో పుట్టాయి కనుక పూర్ణాయువును సంతరించుకునే యోగం సిద్ధించింది. కానీ నా షానామా కావ్యానికి ఆ యోగం సిద్ధించలేదు. ఎందుకో తెలుసా? అది పాపభూయిష్టమైన ఆ గజనీ నగరంలో పుట్టింది కనుక. అవును రసు, ఇది ఆవేశం కాదు, నా గుండెల్లో రగిలే మంట. రసు, రాసిన కావ్యాలు రసజ్ఞుల దృష్టికి దూరమైనప్పుడు నామరూపాలు లేకుండా పోతాయి. నా షానామా కావ్యానికి అదే గతి పట్టింది రసు. దానికి కారణం ఒకే ఒక్కటి, అది పుట్టరాని చోట పుట్టడమే. అవును రసు, అది పుట్టరాని చోట పుట్టడమే కారణం. రసు, ఈ ప్రకృతిని పరిశీలిస్తే అలాంటి దృష్టాంతాలు ఎన్నో దర్శనమిస్తాయి. ఎంత కోయిల పాట హృదయయ్యనో కదా, చిక్కు చీకటి వనసీమలంలో ఎన్ని వెన్నెల వాగులింకిపోయెను కదా, కటికి బండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా, మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముద్దపురాలు భిన్నమయ్యెనో కదా, పండిన వెదురు జొంపములలో ఎంత గంధవహనము, ఎంత తంగడి జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి. ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో. పుట్టరాని తోట పుట్టుకదనా, ఎందుకో ఈ దృష్టాంతాలు నన్ను ఓదార్చలేకపోతున్నాయి. నా షానామా కావ్యం మీది మమకారం నన్ను క్షణక్షణం వేధిస్తూనే ఉంది రసూల్. దానికి తోడు వృద్ధాప్యంలో దాపురించిన ఈ మాయరంగు రసూల్, బేటీ ఎక్కడా? రానే వచ్చింది. ఇప్పుడు తాగే స్థితిలో లేదు బేటీ, ఏమీ అనుకోవద్దు. రసూల్, నాకు వాగ్దానం కావాలి. చెప్పండి బావగారు, మీరేం చేయమన్నా చేస్తారు. నా కావ్యాల రక్షణకు, నా బేటీ భవిష్యత్తుకు నీవే బాధ్యత వహించాలి. మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవాలి.
తీసుకుంటాను రసూల్, విశ్రాంతి తప్పక తీసుకుంటాను. అదే అదే ఇప్పుడు నాకు కావలసింది. మురిపెము ముద్దులకు ప్రియపుత్రుడు నాడు గతించే. మురిపెము ముద్దులకు ప్రియపుత్రుడు నాడు గతించే. దుఃఖము పరమపదించే సాధ్వి రసవార్ధిగణం ఇది ఎండమావులన్. రసవార్ధిగణం ఇది ఎండమావులన్. వరలెడు పద్యము నిదుర పట్టగనీయవు. చాలు 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 చాలు. నే తిరముగ శాహనామ నిదురించగా శాశ్వతం. నిదురించగా శాశ్వతం. అర్ధమప్పుడే శూన్య గేహమును చేరే. నిమిష భేదంబు నడుమ సంధింపబడిన ఈ రహస్యంబు కనుగొననెవరితరము. ఎంత పని జరిగింది. తెరదోసి కనుగారిని దర్శించి క్షమాపణ చెప్పి స్వయంగా ఈ 60,000 బంగారు దీనారాలను సమర్పించాలని వచ్చాను. చివరి దర్శనం కూడా కలగలేదు. మీ తండ్రి గారికి తీరని అపకారం చేశాను. తప్పు తెలుసుకుంది. ఇదిగో వారికి చేరవలసిన 60,000 బంగారు దీనారాలు. 60,000 బంగారు దీనారాలు గజనీ సామ్రాజ్య చక్రవర్తులు పనిగట్టుకుని ప్రత్యేకంగా సమర్పించాలని ఇచ్చేశారు. భలే భలే. గజనీ సామ్రాజ్య చక్రవర్తి సమయం వచ్చినప్పుడు సున్నితంగా మారుతుంది. అది నీ పాపిష్టి మానవ రక్తాన్ని మధువుగా తిరిగిన నీకు నా మాట కటువుగా తగిలిందా? నేను గజనీ మొహమ్మద్గా రాలేదు. మరెందుకు రావాల్సి వచ్చింది? మీ తండ్రి గారికి చేసిన ఘోర అపకారం అగ్ని శిఖలై నా గుండెల్ని నిలువున ఆత్మహిస్తున్నాను. మరి మా గుండెల్లో మండే దుఃఖాన్ని జ్వరాన్ని ఎవరు ఆర్పగలరు? ఈ 60,000 బంగారు దీనారాలు రక్తాన్ని కర్పూరంలా కరిగించి రూపురేఖలు దిద్దుకొని నీ చేత పరామర్శించబడిన దోపిడీ ధనంతో ఆకాశ వర్ణాలను కట్టించుకొని ప్రపంచానికి పటాకప్పని చాటును నరహంతక గజనీ మొహమ్మద్గా ఎవరు పగలు మా గుండెల్లో మండే పడ తప్పించాలని అసలు ఏ మొహం పెట్టుకొని మా గడపలో కాలు పెట్టారు? పిచ్చికి జ్ఞానం లేని మీరు అధికార గర్వంతో కవి గారి కంఠాన్ని ఉత్తరించమని హుకుం చేశారు.
చేసిన మీరు కడపలో కాలు పెట్టడం నేను సహించలేదు. మా తండ్రి గారి ప్రాణాలు